అమాయకంగా వచ్చి అదును చూసి అంతు చూస్తారు. నమ్మకంగా నటించి నట్టేట ముంచేస్తారు. పక్కా ప్లాన్తో ఎంట్రీ ఇచ్చి వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసుకుని చెక్కేస్తారు. ఉపాధి కల్పిస్తే ఊపిరి తీస్తారు. పని మనుషులే అని లైట్ తీసుకుంటే ప్రాణాలు గాల్లో కలిపేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో పని మనుషులే యజమానుల పాలిట యముళ్ళుగా మారిపోతున్నారు. జంట నగరాల్లో వరుసగా జరుగుతున్న నేరాలు ఇంటి ఓర్లలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్లో క్షణం తీరిక లేకుండా గడిపే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. డబ్బుకు కొదవలేని వాళ్లు, ఇంట్లో ఇద్దరు ముగ్గురు పని మనుషులను పెట్టుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు పని మనుషులను సెలెక్ట్ చేసుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. తెలిసిన వారినే పనిలో పెట్టుకునేవారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. తక్కువ వేతనానికే పనిచేస్తామని చెప్పడంతో ముక్కు ముఖం తెలియకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పనిలో పెట్టేసుకుంటున్నారు. ఒక్క ఇంట్లోనే కాదు, దుకాణాలు, పరిశ్రమల్లో కూడా వాళ్లతోనే పని చేయిస్తున్నారు. పని బాగా చేస్తారన్న ఆలోచనతో నమ్మకంగా వ్యాపార రహస్యాలు, ఇంట్లో రహస్యాలు చెప్పేస్తుంటారు. ఆర్థిక మూలాలు తెలుసుకున్న తరువాత నేరాలకు పాల్పడే పని మనుషులు ఈ మధ్య ఎక్కువగా తయారయ్యారంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. చేస్తారు మొదలు వాళ్ళంతా రెక్కి చేసేసి ఎవరింట్లో ఏముంటారు, ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏజ్ వాళ్ళ, ధనవంతులా, లేకపోతే ఎవరు చూసుకునే వాళ్ళు లేరా, ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసేసుకొని తర్వాత నెమ్మదిగా మంచి వాళ్లలాగా ప్రవర్తనతో వస్తారు. గత ఏడాది నుంచి హైదరాబాదులో పని మనుషులు చేసే అరాచకాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది జూన్లో కాచిగూడలోని ఓ వ్యాపారి ఇంట్లో పనికి చేరిన నేపాలీలు నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తు పదార్థాన్ని కలిపి కోట్ల విలువైన సొత్తుని కొల్లగొట్టారు. ఈ దొంగతనం చేసిన నిందితులు ఇప్పటికీ దొరకలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ కూడా నిందితులు కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలతో పాటు 25 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు. పనివాళ్లల్లా చేరిన వాళ్లు ఇంట్లో ఆర్థిక రహస్యాలు తెలుసుకుని యజమానులు ఇంట్లో లేని సమయం చూసి దోపిడీలకు పాల్పడేవాళ్లు కొందరైతే, హత్యలు చేసి దోపిడీలు చేసే గ్యాంగులు మరికొందరు. అసలు ఇళ్లలో పనికి వచ్చిన వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అంటున్నారు నగరవాసులు. అదే పని వాళ్ళని పెట్టుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఆధార్ కార్డు కానీ, ఐడి కార్డు కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం కదా, అవన్నీ వివరాలు సేకరించి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ హత్యతో నగరవాసులు భయపడుతున్నారు. కొత్తగా పనిలో ఎవరినైనా పెట్టుకోవాలంటే ఆందోళనగా ఉందంటున్నారు. ఉపాధి కల్పించే సమయంలో ఆధార్ కార్డుతో పాటు తాజా ఫోటోలు, స్వగ్రామం వివరాలు ఖచ్చితంగా సేకరించాల్సిందేనని సూచిస్తున్నారు పోలీసులు. ఇంట్లో రిసైడ్ చేసి అకామిడేషన్ ఇచ్చి పని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి. అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫార్మ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు విత్ ఐడి ప్రూఫ్స్ అండ్ ఆల్ అట్ ద లోకల్ పోలీస్ స్టేషన్. కొత్త వారిని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పనిలో పెట్టుకుంటున్నప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే అన్ని రకాలుగా సేఫ్ గా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ వాసులు. వరకు కూడా సహకరించాలి. అందరం కూడా ఫస్ట్ మనం జాగ్రత్త తీసుకుంటేనే వాళ్ళు కూడా కొంచెం మన మీద ఇదయ్యి పోలీసు వారు కూడా జాగ్రత్త తీసుకోగలుగుతారు. మన దగ్గర బాధ్యత లేనప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ మనమే తీసుకోవాలి. వరుస ఘటనలతో ఇంట్లో పనివాళ్లను పెట్టుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పాపం పోనీలే అని కనిపించిన వారిని నమ్మితే ప్రాణాలకే ముప్పు. తస్మాత్ జాగ్రత్త.